వెలమ కుటుంబ సభ్యులకు నా నమస్కారం. అయ్యా, నేను మీ సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో, జగద్గిరి గుట్ట, కుకటపల్లి, హైదరాబాద్. అయితే వెలమ కుటుంబాలకు సంబంధించిన అమ్మాయిల గురించి తీసుకొచ్చిన మీ రోజు మీకోసం. ఎవరైనా వెలమ అమ్మాయిల కోసం వెతుకుతుంటే మరి అమ్మాయిలు మా దగ్గర ఉన్నారు, ఇక్కడికి పోవాల్సిన పని లేదు. మనోళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు చాలా మంది వెలమల అమ్మాయిలు దొరకలేరని చాలా బాధపడుతున్నారు. ఉన్నమాట వాస్తవమే, నడుస్తున్న మాట వాస్తవమే, తప్పట్లేదు పరిస్థితులు. ఎందుకంటే అందరూ ఎడ్యుకేషన్ అయినరు, చదువుకుంటున్నారు, మంచిగా జాబులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు కావాల సంబంధాలను చూస్తున్నారు కాబట్టి మా దగ్గరకు వస్తున్నారు. మరి ఎవరైనా మీ అబ్బాయి మంచి ఎడ్యుకేషన్ ఉండి కొంచెం వెల్ సెటిల్ ఉన్న అయితే సంప్రదించవచ్చు. మామూలుగా ఉన్న కూడా సంప్రదించవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉంటే రండి, చేసే బాధ్యత నాది. మరి మనోళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మరి మన వెలమ కుటుంబ సభ్యులకు వెలమ గ్రూప్స్ కావచ్చు, వెలమ వాట్సాప్ గ్రూపులు కావచ్చు, షేర్ చేయండి. మరి ఈరోజు తెచ్చిన వెలమ అమ్మాయిల బయోడేటా వివరాలు, వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, మరి వాళ్ళు ఏమో కావాలనుకుంటున్న రిక్వైర్మెంట్ అనే వివరాలన్నీ మన నవ్య మేడం చెప్తారు ఒకరొకరుగా. ఆమె బయోడేటా చదువుతుంది, నేను వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందనేది నేను చెప్పగలను కాబట్టి నేను చెప్తాను, మీరు వినండి శ్రద్ధగా. ఈ రోజు నేను వెలమ అమ్మాయిలను తీసుకొచ్చానండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/4/1994. హైట్ వచ్చేసి 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి అమ్మాయి ఎంబీఏ చేసింది. బట్ ప్రెసెంట్ జాబ్ ఏం చేయట్లేదండి, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. అంటే వీళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే పెళ్లి తర్వాత జాబ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. మరి అదైతే వాళ్ళ పేరెంట్స్ ఉద్దేశం. మరి ఇంకా మిగతా ఎలాంటి అల్లుడు రావాలనుకుంటున్నారు, ఎలాంటి అబ్బాయి వస్తే అమ్మాయి లైఫ్ బాగుంటుంది, ఏ ఏరియాస్ నుంచి రావాలనుకుంటున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళది వచ్చేసి జగిత్యాలు, ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు, కుకటపల్లిలో, ఆల్విన్ కాలనీలో. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే హైదరాబాద్ లో కానీ లేదంటే జగిత్యాలు, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల ఎక్కడైనా పర్వాలేదు, వాళ్ళకి తగ్గట్టు కావాలని చూస్తున్నారు. కాబట్టి ఎవరన్నా వెల్మ కుటుంబ సభ్యులు మరి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు, చేసుకుంటాము, మా అమ్మాయిని ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎవరన్నా ఉంటే సంప్రదించవచ్చు. మరి మన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా మీరు చెప్పాలి, వాళ్ళకు కూడా తెలుస్తుంది వెలమ సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి ఏంది అనేది. ఏదో మీరు చూసిరు వదిలేసిండ్రు అనకుండా మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి, చెప్పాలి. వాట్సాప్ లింక్ కూడా పెట్టండి, యూట్యూబ్ లింక్ కూడా పెట్టండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా లైక్ చేస్తూ ఉండాలి. వెలమ కుటుంబ సభ్యులందరూ మమ్మల్ని షేర్ చేయాలి. చాలా మంది అన్ని కులాల వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మరి అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. సో ఈ రోజు మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/6/1999. హైట్ వచ్చేసి 5.5 ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అమ్మాయి ఎంసీఏ చేసింది. మరి ప్రజెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. మరి ఈ అమ్మాయి శాలరీ వచ్చేసి 40K వస్తుందనండి, 40,000 వస్తుంది నెలకి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే వీళ్ళది కూడా కరీంనగర్ దగ్గర, వీళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అమ్మాయి ఇక్కడే జాబ్ చేస్తుంది. మరి వీళ్ళు కూడా రెంట్కే ఉంటున్నారు. ఇక్కడ పెద్దగా ఇల్లు వాకిలు అయితే ఏం లేదు, కానీ ఊర్లలో పొలాలు, జాగాలు, ఇల్లు అన్ని ఉన్నాయి. ఇక వాళ్ళ 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు కాలేదు. ఈ అమ్మాయి అయితే చిన్న అమ్మాయే. ఈ అమ్మాయి పెళ్లి చేసి వాళ్ళు చేసుకుందాం అని చూస్తున్నారు. కాబట్టి వెలమ కుటుంబ సభ్యులు ఎక్కడైనా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం మంచి గుణగణాలు ఉండి మంచి పిల్లగాడు కావాలని కోరుకుంటారు. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా వెలమ కుటుంబ సభ్యులు మంచి అమ్మాయి కోసం వెతుకుతుంటే మీరు చింతించాల్సిన పని లేదు, అమ్మాయి మా దగ్గర ఉంది. మరి అట్లని మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. సో ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3/8/1998. హైట్ వచ్చేసి 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. ప్రజెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తుంది హైదరాబాద్ లోనే. మరి అమ్మాయికి జీతం వచ్చేసి 60,000 వస్తుందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళకి 2 సిస్టర్స్ ఉన్నారండి. సిస్టర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి థర్డ్ అమ్మాయి. సో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఈ అమ్మాయి పర్టికులర్ గా ఏమనుకుంటుంది, హైదరాబాద్ లో ఉండే అబ్బాయే కావాలి అని అనుకుంటుంది. సో ఆ అబ్బాయికి కూడా బీటెక్ చేసింది, సాఫ్ట్వేర్ అయితేనే బాగుంటుంది. అంటే ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ కాబట్టి అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అయితే ఇంకా మంచిది అనుకుంటుంది. ప్యాకేజ్ కూడా అమ్మాయి కంటే కొంచెం ఎక్కువ ప్యాకేజీ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. ఏదైతే ఆమె బయోడేటాతో పాటు రిక్వైర్మెంట్ కూడా ఆమె వాళ్ళు వచ్చినప్పుడు ఆమె ఉంది. ఆమె పూర్తిగా ఆమెకు వాళ్ళ గురించి ఐడియా ఉంది కాబట్టి చెప్పగలిగింది, తప్పేం లేదు. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎవరైతే అబ్బాయిలు ఉంటే కూడా మీరు కూడా సంప్రదించండి. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. సో మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/11/1997. హైట్ వచ్చేసి 5.5 ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే డెంటల్ డాక్టర్ గా చేస్తుంది. ఓన్ క్లినిక్ కూడా ఉంది. మరి ఈ అమ్మాయికి
నెలకి ₹1,00,000 వరకు వస్తుంది. సో ఎర్నింగ్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అమ్మాయి డాక్టర్ కాబట్టి అబ్బాయి కూడా డాక్టరే అయి ఉండాలి అని అనుకుంటున్నారు. అందులో కూడా హైదరాబాద్ లో ఉండే అబ్బాయే కావాలనుకుంటున్నారు. మాకు ఖచ్చితంగా ఓసీ కాపులోనే కావాలి అని కూడా అనుకుంటున్నారు. చెప్పారు కదండి నవ్య గారు. మరి అట్లా ఎవరన్నా చూస్తూ ఉంటే కుటుంబ సభ్యులు అందరూ చూస్తున్నారు కాబట్టి వీడియోస్, మరి ఇట్లాంటి అమ్మాయిలు పలానా అమ్మాయిలు పలానా దగ్గర ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పాల్సి ఉంటది. మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటా ఉండండి. పెద్ద మనుషులు ఇంట్లో కూర్చున్న వాళ్ళు మీరు ఎంతో కొంత మీరు మాకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే మీరే ఓపిక చేయగలరు. ఇప్పుడు బయట బిజినెస్ చాలా మంది మీ అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ పనులలో బిజీ ఉంటున్నారు. అంటే మీరైనా కానీ వీడియోలను సాఫీగా కూర్చొని చూసి మన ఎదుటోళ్ళకి షేర్ చేస్తా ఉండండి. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. సో మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి 25/6/1998, హైట్ 5.6 ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ బ్యూటీ పార్లర్ కోచింగ్ తీసుకుంటుందండి. మరి జాబ్ ఏం లేదు, ప్రెసెంట్ కోచింగ్ లోనే ఉంది. వీళ్ళు పెళ్ళైన తర్వాత మరి జాబ్ చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఇక అమ్మాయి బ్యూటీ పార్లర్ కాబట్టి ఎక్కడైనా పర్వాలేదు, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సంబంధం పర్వాలేదు, కానీ కొంచెం వెల్ సెటిల్డ్ ఉండి మంచి అబ్బాయి కోసం చూస్తున్నారు. బిజినెస్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, కొంచెం ఇల్లు వాకిలు ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నారు. కొంచెం పొలాలు అవి ఉంటే బాగుంటాయని చెప్పేసి కూడా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి, తప్పలేదు. వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకునేది కూడా గట్టిగానే ఉంటది, మంచిగానే పెళ్లి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి ఎవరన్నా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా చెప్తా ఉండాలి. వాళ్ళ వెలమ గ్రూప్లలో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ షేర్ చేస్తా ఉంటే, మీరు ఎక్కడైనా ఖాళీగా ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా వీడియోస్ చూడండి. చూస్తా ఉంటే మీకు ఐడియా వస్తుంది, మేమేం సర్వీస్ ఇస్తున్నాము, ఎలా ఉంటది మా సర్వీస్ అనేది తెలుస్తుంది మీకు కూడా. మీరు వాచ్ చేస్తూ 3 నెలలు 6 నెలల తర్వాత మీరు మా ఆఫీస్ కి రండి, మీకు పూర్తి ఐడియా వస్తుంది మా గురించి కూడా. అట్లనే మరో అమ్మాయి గురించి మళ్ళీ విందాం మరి మన నవ్య మాటల్లో. సో ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/12/2001, హైట్ వచ్చేసి 5.5 ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తుందండి హైదరాబాద్ లోనే. ఈ అమ్మాయికి జీతం వచ్చేసి నెలకు 70,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఓకే, వీళ్ళు వచ్చేసి కొప్పుల వెల్మలు, ఏదైనా పర్వాలేదు శాఖ, మరి ఆంధ్ర అయినా పర్లేదు, తెలంగాణ అయినా పర్లేదు, రాయలసీమ అయినా పర్లేదు, వెల్మాస్ లోని వెల్ సెటిల్డ్ అబ్బాయి కోసం చూస్తున్నారు. వీళ్ళు కనీసము దాదాపు 1.5 వరకు గిఫ్ట్ మంచిగానే ముట్ట చెప్తారు. తల్లిదండ్రులు వెల్ సెటిల్డ్, అన్ని భూములు జాగాలు మంచిగా ఉన్నాయి. మరి మంచి అబ్బాయి కోసం చూస్తున్నారు కాబట్టి ఎవరైనా మన వెల్మ కుటుంబ సభ్యులు సంబంధాల కోసం చూస్తుంటే చింతించాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో వెల్మ కుటుంబ సభ్యులకు కూడా సంబంధాలు చూస్తాము. ఎవరైతే కొంచెం దొరకట్లేదు, లేదంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నా, లేకపోతే బిజినెస్ ఉన్నా, ఎవరైనా సంబంధాలు వాళ్ళకు కూడా వస్తలేవంటే మమ్మల్ని అయితే సంప్రదించండి. మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. లేదు అని అంటే వేరే కాస్ట్లో చాలా మంది చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగానే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అయితే ఏదో విధంగా పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. వెలమ కుటుంబ సభ్యులందరూ ఎంతో కొంత వాళ్ళకు తెలిసిన పెద్ద మనుషులకు కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, మీరు కూడా షేర్ చేయాలి. షేర్ చేస్తూ ఉంటే ఏమైతే నలుగురికి అందుతుంది. నేను ఎంతసేపు చెప్పినా సరిపోదు, మీరు షేర్ చేస్తూ ఉంటేనే మమ్మల్ని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మరి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. మరి వెలమ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే. సో విన్నారు కదండి బయోడేటాలన్నీ. సో మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.